హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చక్కెర పొంగలి టెంపుల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కుక్కర్లో పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి. దీన్ని లో హీట్లో ఉంచుకొని దూరగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు బియ్యం వేసుకోవాలి. వీటిని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత 2.5 కప్పులు నీళ్లు వేసుకోవాలి. తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం హీట్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రైస్ మొత్తం మంచిగా కుక్ అయింది. ఇలా పలుకుగా ఉడికితే బాగుంటుంది పొంగలి, పలుకుగా. నేను ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. పావు కప్పు నీళ్లు వేసుకోవాలి. వీటిని మీడియం హీట్లో ఉంచుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయి ఈ విధంగా బబుల్స్ వస్తున్నప్పుడు ఇందులో ఆల్రెడీ కుక్ చేసుకున్న బియ్యం పప్పు ఉంది కదా, వేసుకోవాలి. ఈ బెల్లం పాకం మొత్తం చిక్కబడేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లో హీట్లో ఉంచుకొని ఆల్మోస్ట్ 10 మినిట్స్ పడుతుంది ఇది చిక్కబడడానికి. కొంచెం చిక్కబడిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో హీట్లో ఉంచుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిపోయిన తర్వాత కట్ చేసుకున్న కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవాలి. వీటిని లో హీట్లో ఉంచుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వీటిని చక్కెర పొంగల్లో వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుంటే ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పొంగలి రెడీ. చూసారా ఎంత పలుకుగా, చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.